ఎప్పుడు చూడు తిండిగోలే అని అనుకుంటూ ఉంటారు కదా! ఆ! అలా అనకండి. ఓకేనా? ఎప్పుడు తిండిగోల గాదు. ఫుల్ వీడియో చూసేయండి. మీకే అర్థమవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో, ఇదొచ్చేసి సండే వ్లాగ్. ఏంటమ్మా ఎక్కడికో రెడీ అయినావు అనుకుంటున్నారా? యెస్. ఎక్కడికేంటని చూసేయండి. సో, ఇక్కడికండి యాక్చువల్లీ మా చెల్లె వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. అంటే అంబలి పోస్తారు కదండీ! సో, దాని నుంచి యాక్చువల్లీ కొంచెం లేట్ అయిందనమాట. మేమొచ్చే లోపలే పూజ స్టార్ట్ అయింది. అంటే దానికి ముందే మా చెల్లెలు ఎంతసేపటి నుంచో ఫోను చేస్తూ ఉండాలా. కాస్త లేట్ అయింది. నా వల్ల అయితే కాదు. కిచ్చు వల్లనే కాస్త లేట్ అయిందనమాట. బట్ పూజ టైంకైతే వచ్చేసామనమాట. సో, ఫైనల్‌గా అంబలి అయితే తాగుతున్నామయితే. ఆయనైతే కోపంలో ఉన్నారు. నీకిస్తా ఉండు అనేసి చెప్పారు. సరేలే ఏదో ఒకటి మళ్ళీ చెప్తారులే అని నేను సైలెంట్ అయినా. సో, మరి మంచిగా అంబలి అన్ని ముగించుకొని తర్వాత ఇంట్లో గూడా పూజ చేస్తారనమాట. సో, మరి ఇంట్లో గూడా మొత్తం పూజ అన్నీ చేసి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసిందో మా చెల్లై. చూసారు గదా! ఎట్లుందో కామెంట్ అయితే జేసియండి. ఇంకా కింద కొంచెం అంబలి ఉంది గదండీ! సో, అక్కడ ఇస్తున్నారనమాట. సో, ఇంకేంటంటే ఇదండి. అప్పుడే చూసారు గదా! దానికి ఆన్సర్ ఇప్పుడు జెప్తాను. ఓకేనా? ఫస్ట్ చూసారు గదా! దానికి. సో, ఇక్కడ గూడా సేమ్ అండి. కింద ఎలా అయితే ఏసామో తెల్లగా మొత్తం అలానే ఏసేసి పూజ ఇక్కడ గూడా జేస్తాము. ఇదయిన తర్వాతనే మేము అంటే ఫస్ట్ తాగేసామనుకోండి కింద. ఇదయిన తర్వాత గూడా ఇక్కడుండేది గూడా తీసుకొని తింటామనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. మీకు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లయితే ఇక్కడ పూజకైతే రెడీ చేసేస్తుందనమాట. సో, ఫైనల్లీ పూజ అయిన తర్వాత మంచిగా కూర్చొని బాగా మాట్లాడుకున్నామనమాట. సో, ఇదొచ్చేసి సండే వ్లాగ్. నేను అప్‌లోడ్ చేయడానికి కుదరలేదు. సో, అందుకే ఇప్పుడైతే అప్‌లోడ్ చేసేస్తున్నా అనమాట. సో, మీకెవరికైనా ఈ పండగ గురించి తెలిస్తే కామెంట్ అయితే జేయండి. యాక్చువల్లీ నేను ఆంధ్రాలో ఎప్పుడు చూడలేదండి ఇక్కడ. అక్కడ బెంగుళూరులోనే చూసాననమాట. చాలామంది ఇంట్లో చేస్తారు. లేదంటే దగ్గరలో దేవస్థానాలు ఉంటే అక్కడ గూడా చేస్తారనమాట. సో, మా ఇంటి దగ్గర గూడా దేవస్థానం ఉంది గదండీ! అంకల పరమేశ్వరమ్మ టెంపులు. సో, అమ్మవారి దగ్గరైతే లాస్ట్ సండే నుంచి గూడా చాలామంది ఇది చేస్తూ ఉన్నారనమాట. మా చెల్లెలైతే ఎప్పుడు ఇంట్లోనే చేసేస్తుందనమాట. మరి పూజైతే స్టార్ట్ అయింది. తనైతే మంచిగా పూజైతే చేస్తుందనమాట. మేమందరం అయితే కూర్చొనున్నాం. ఆ! ఫైనల్లీ పూజ గూడా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత పసుపు నీళ్ళు పెట్టుంటారు కదా! సో, అది మొఖానికైతే చల్లమన్నారు. సో, మంచిగా చల్లిపిచ్చుకున్నామనమాట. సో, మా మరిదైతే అస్సలు కామెడీ చేస్తూనే ఉన్నారు. నవ్వుతూనే ఉన్నామనమాట. సో, ఫైనల్లీ చూసారు కదా! ఫుడ్డయితే రెడీ అయిపోయిందబ్బా! మా పిల్లకాయలొచ్చారనమాట. అదేదో చూడండి ఎంత బావుందో గదా! నిజంగా చాలా బాగా అనిపిచ్చింది. దాంట్లో వాటర్ పోస్తే పొంగొస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నా. మీలో ఎవరన్నా ఇది చూసుంటే కిందయితే కామెంట్ అయితే చేసేయండి. నాకు గూడా కాస్త అయితే తెలుస్తది. సో, మరి మేమైతే అట్లుంటే మా పిల్లకాడు చూడు గేము ఆహ్, ఉన్నారు కదా! గేము, ఫోను వీటిలోనే ఉన్నారు గానీ వాళ్ళు ఆడుకునే దాంట్లో అస్సలు లేదు. సో, ఫైనల్ టచప్ అయితే టీ, 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 కప్పు టీ, కప్పు టీ అనమాట. మరి మా చెల్లెలైతే మంచిగా అంటే బాగా తిన్నాం గదా! అది జీర్ణం అవ్వాలి కదా ఫ్రెండ్స్. సో, దాని నుంచి అన్నమాట. సో, ఫైనల్లీ ఇంకా అందరం ఇంటికి బయలుదేరేస్తున్నామన్నమాట అక్కడి నుంచి. సో, ఫైనల్ అన్నమాట. టాటా బాయ్ బాయ్ జెప్పేస్తున్నారు. సో, మరి ఇంటికైతే వచ్చేసాను. మా సూర్రైతే పనుకొనుండాల. సో, కొంచెం కోపంగా గూడా ఉన్నారన్నమాట. ఆయన ఈరోజు పట్టించుకోలేదు గదా! భోజనం అది ఇదిని. సో, దాని నుంచి మరి ఇక్కడ జూడండి ఐస్ క్రీమ్ తింటున్నారు. కొంచెం ఇస్తావా? ఇవంటే ఇచ్చేలే, ఇచ్చేలే అన్నారు. సరే ఇదేమో అనుకుంటే మళ్ళీ అట్లా ఇట్లా పెట్టారు. ఫైనల్‌గా లాస్ట్‌లో ఐస్ క్రీమ్ నాకే ఇచ్చేసారనమాట. అది ఆయన ఐస్ క్రీమ్. మావైతే ఎప్పుడో తినేసామనమాట. ఆ! మొత్తం ఇచ్చేసినా బాగుండని జూస్తున్నా కానీ ఆయనైతే ఇవ్వలేదనమాట. సో, అలాగే ఇలాగే ఈవినింగ్ అయింది. మరి నేను, కిచ్చు, లక్కీ కొంచెం బయటెళ్ళాం. ఎక్కడికంటే వాడికి చెప్పలు 2 తేవాలనమాట. సో, చాలా రోజుల నుంచి షూ, షూ, షూ అంటున్నాను గానీ తెచ్చివ్వలేకపోయినాం. సో, దానికే షూ తెచ్చివ్వడానికైతే నేను, కిచ్చు, లక్కీ బయలుదేరేసాం. మరి పెద్దోడైతే ఇంట్లోనే ఉండాలనమాట. సో, ఈ ఏరియా ఎక్కడని తెలిస్తే కామెంట్ అయితే జేసేయండి ఈ ప్లేస్ అని. సో, మళ్ళీ నేను, పిల్లలం, కిచ్చు నలుగురం కలిసి బయటైతే బయలుదేరేసాం. అది ఎక్కడికి ఏంటనైతే నేనైతే చెప్పను. మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ అయితే జేసేయండి. మరి ఫైనల్ టచప్ వచ్చేసి మేమైతే ఐస్ క్రీమ్ స్పాట్ అనమాట. మరి ఫైనల్ టచప్ ఐస్ క్రీమ్ మంచిగా తినేసి ఇంటికైతే బయలుదేరేసామనమాట. సో, మరి మీకిప్పటికే అర్థమైంటుంది కొంతమందికి. మరి అర్థం కాని వాళ్ళు, అర్థమైన వాళ్ళు కామెంట్ అయితే జేసేయండి. థాంక్ యూ. Please subscribe my channel. Thank you for watching.